గైస్ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో, రీసెంట్‌గా కొంచెం ఇనాక్టివ్‌గా అయితే ఉన్నాం మనమైతే. సో, కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కంటిన్యూగా అయితే పోస్ట్ చేయలేకపోయాం. అండ్ ఇప్పుడిప్పుడే స్లోగా అయితే రికవర్ అవుతున్నాం. బట్ నో వరీస్ మళ్ళీ రెగ్యులర్‌గా అయితే కంటెంట్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. నేను రీసెంట్‌గా 2 డేస్ నుంచే మళ్ళీ సోషల్ మీడియాలో గానీ అక్కడక్కడ కొంచెం యాక్టివ్‌గా అయితే ఉంటున్నా. అండ్ రీసెంట్‌గా నేను చూసింది ఏంట్రా అంటే చాలా మందికి కాగ్నిజెంట్‌లో మళ్ళీ ఇంటర్న్‌షిప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకి ఆఫర్ లెటర్స్ గానీ, ఇవన్నీ మెయిల్స్ అయితే వస్తున్నాయి. బీజీవీస్ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. సో, నేను రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు చాలామంది డీఎమ్స్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ నేను ప్రీవియస్‌గా జస్ట్ ఈ యూట్యూబ్ ఇవన్నీ ఓపెన్ చేసి చూసిన తర్వాత వీడియోస్ కింద చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. లైక్ బ్రో మాకిలా ఆఫర్ లెటర్స్ వచ్చాయి. బీజీవీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనేసి. బట్ దాంట్లో వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి గైస్ రిలేటెడ్ టు ఈ ప్రాసెస్ గురించి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంట్రా అంటే ఇక్కడ చాలా మందికి ఇంకా ఆఫర్ లెటర్స్ అయితే రాలేదంట. సో, దాని గురించి అయితే చాలా వరీ అయితే అవుతున్నారు. దీని గురించి ఎక్కువ మంది ఇన్‌స్టాలో మెసేజెస్ అయితే అడుగుతున్నారు. లైక్ మా ఫ్రెండ్‌కొచ్చింది నాకెందుకు రాలేదు? నాకెప్పుడొస్తుంది? సో, ఏమన్నా ఇష్యూనా? ఇలా అయితే అడుగుతున్నారు. సో, దాని గురించి, ఈ ప్రాసెస్ గురించి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అన్నిటికి క్లియర్ ఆన్సర్స్ అయితే ఇస్తా. సో, వన్స్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ రిలేటెడ్ ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే అయిపోతాయి ష్యూర్‌గా అయితే. సో, మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ దొరకబోతుంది. సో, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఏమన్నా ఈ వీడియో చూస్తుంటే మాత్రం కిందున్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్ మన లిస్ట్‌లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఈ క్వెషన్ రిలేటెడ్ టు ఎక్కువ మంది దీని గురించి వరీ అవుతున్నారు. అండ్ నాకు ఇన్‌స్టాలో కూడా ఎక్కువ డీఎమ్స్ రిలేటెడ్ టు ఈ క్వెషనే వచ్చింది. సో, దానికే ఫస్ట్ నేనైతే ఈ క్వెషన్‌కైతే ఆన్సర్ చేస్తున్నా. క్వెషన్ ఏంట్రా అంటే బ్రో ఇలా మా ఫ్రెండ్స్‌కి గాని, ఆన్‌లైన్‌లో అప్డేట్స్ గాని చాలా మందికైతే ఆఫర్ లెటర్స్ అయితే వచ్చాయి. మేము ఆన్‌లైన్‌లో కూడా చూస్తున్నాం. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూస్తున్నాం. చాలా మందికి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ స్టిల్ మాకెందుకు ఇంకా రావట్లేదు. మేము 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. బట్ స్టిల్ మాకు రావట్లేదు అని అయితే అంటున్నారు. సీ గైస్ దీని గురించి అసలు ఆలోచించకండి. దీని గురించి వరీ అయితే పడకండి. ఎందుకంటే వీళ్ళ ప్రాసెస్సే ఇలా ఉంటది. ఒక స్ట్రక్చర్డ్ వేలో అయితే మెయిల్స్ అయితే సెండ్ చేస్తూ ఉంటారు ఈచ్ పర్సన్‌కైతే. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా ప్రీవియస్‌గా లాస్ట్ ఇయర్ నా ఇంటర్న్‌షిప్ టైమ్‌కైతే కొంచెం డిలే అయితే అయ్యింది. కాబట్టి మీరు దీని గురించి అయితే వరీ అవ్వకండి. మాక్స్ మీకు కూడా ఒక 5-7 డేస్‌లో అయితే మీ మెయిల్ అయితే మీకు వచ్చేస్తుంది. మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మెయిల్స్ కూడా సెండ్ అయితే చేస్తారు. సో, మీరు కానీ ఈ టైంని ఎలా యూజ్ చేసుకోవచ్చంటే మీ డాక్యుమెంటేషన్స్‌లో ఏమన్నా అప్డేట్ చేసుకోవాలనుకున్నా, మీ ఒరిజినల్స్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా అవైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు 1 వీక్ టైమ్ ఉంది కాబట్టి అక్కడెక్కడన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా వాటినైతే మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో, వన్స్ మీకు ఈ లింక్స్ అన్నీ వచ్చేసాక మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా క్విక్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ అక్కడేమైనా డాక్యుమెంట్స్ ఇష్యూ ఉంటే మళ్ళీ అక్కడ టైమ్ డ్యూరేషన్ వేస్ట్ అయ్యి, మళ్ళీ మీ ఆన్ బోర్డింగ్ పాస్ రిలీజ్ అవ్వక మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ ఇష్యూస్ లేకుండా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఈ టైమ్‌ని యుటిలైజ్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ క్వెషన్‌కొచ్చేస్తే లైక్ బ్రో మేము మా డీఓజీని మిస్ అయిపోయాం. నెక్స్ట్ కొత్త డీఓజీ ఎలా వస్తుంది? దానికి ఎలా ప్రాసెస్ అయిందని అయితే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్‌లో. సో, దీనికొచ్చేసి ఫస్ట్ మీరు చేయాల్సింది పోర్టల్‌కెళ్ళి ఇలా టికెట్ అయితే రైజ్ చేయండి. మీరెందుకు మిస్ అయ్యారు? మీ రీజన్స్ ఏంటి? మీ ఇష్యూస్ ఏంటి? అండ్ మీకు లాస్ట్ వచ్చిన డీఓజీ డేట్ ఏంటి? ఇవన్నీ వాళ్ళకి మెన్షన్ చేసి క్లియర్‌గా ఒక టికెట్ రైజ్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ అయితే వాళ్ళు మేబీ మీకు ఇలా మెయిల్‌లోనే రెస్పాండ్ అయితే అవ్వచ్చు. వితిన్ 24-78 అవర్స్ సంథింగ్ అయితే ఉంటది. ఆ టైమ్ పీరియడ్‌లో వాళ్ళైతే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తారు. లేదనుకుంటే వాళ్ళే మీకు డైరెక్ట్‌గా కాల్ చేసి మీ ఇష్యూని తెలుసుకొని దానికైతే క్లియర్ చేయడానికైతే వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. సో, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే టికెట్ అయితే రైజ్ చేయాలి గైస్. వితౌట్ టికెట్ రైజ్ చేయకుండా మీకు ఈ ఇష్యూ అయితే క్లియర్ అయితే అవ్వదు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు ఆన్ బోర్డింగ్ పాస్ అయితే నేనైతే చూసా. లైక్ క్వెషన్ వచ్చేసి బ్రో మేమైతే మాకు ఆఫర్ లెటర్ వచ్చింది. మేము బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే చేసేసాం. అన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసాం కరెక్ట్‌గానే. బట్ స్టిల్ మాకింకా ఆన్ బోర్డింగ్ పాస్ అయితే రిలీజ్ అవ్వలేదు. అండ్ మాకు ఆన్ బోర్డింగ్ డేట్ కూడా చాలా దగ్గరలో ఉందనైతే అడుగుతున్నారు. సీ గైస్ ఒకవేళ మీరు గాని డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా అప్‌లోడ్ చేసి ఉంటే, మీకు గాని మళ్ళీ అప్‌లోడ్ చేయండి ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్ ఇలాంటి మెయిల్స్ ఏం రాకుండా ఉంటే మాత్రం మీ ఆన్ బోర్డింగ్ డేట్‌కి 3 డేస్ బిఫోర్ డెఫినిట్‌గా మీకైతే ఆన్ బోర్డింగ్ పాస్ అయితే రిలీజ్ అవుతుంది. లేదు ఒకవేళ మీరేదైనా మిస్టేక్ చేసి ఈ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయమని వాళ్ళు మెయిల్ పెడితే మాత్రం మీరు వన్స్ ఆ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత ఒకవేళ మీ ఆన్ బోర్డింగ్ డేట్‌కి జస్ట్ ఒక 2 డేస్, 3 డేస్, 5 డేస్ ఇలా ఉంటే మాత్రం
ఆ వెరిఫికేషన్‌కైతే డెఫినెట్‌లీ కొంచెం టైం అయితే తీసుకుంటారు. ఒకవేళ ఆ వెరిఫికేషన్ ఆ టైం లోపల కంప్లీట్ అయిపోతే మీకు అట్‌లీస్ట్ ఒక 1 డే బిఫోర్ అన్నా ఆన్‌బోర్డింగ్ పాస్ అయితే రిలీజ్ చేస్తారు. లేకపోతే మీకు ఒక న్యూ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. సో, దీని తర్వాత నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పాస్‌పోర్ట్ మ్యాండేటరీ అని అయితే అడుగుతున్నారు. సో, పాస్‌పోర్ట్ ఉంటే మ్యాక్స్ కేసెస్‌లో బెటర్ గైస్. ఎందుకంటే మీకైతే ఒక సెక్షన్‌లో అట్‌లీస్ట్ పాస్‌పోర్ట్ ఆర్ వోటర్ ఐడీ ఏదో ఒకటైతే అప్లై చే ఐ మీన్ ఏదో ఒకటి అప్‌లోడ్ చేయమని అయితే అడుగుతారు. సో, పాస్‌పోర్ట్ ఉంటే ప్రాసెస్ కొంచెం స్మూత్‌గా అయిపోతుంది. మీకు ఇంకా బెటర్ యూజ్‌ఫుల్ అయితే నేనైతే చెప్తా. సో, మీకు గాని టైం ఉంటే డెఫినెట్‌లీ పాస్‌పోర్ట్‌కైతే అప్‌లోడ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ విషయానికొచ్చేస్తే, ఈ క్వెషన్ ఎక్కువ సార్లయితే రిపీట్‌గా కామెంట్ సెక్షన్‌లో ఉండడం అయితే చూసా. బ్రో ఇలా మేము పీజీవి అన్నీ కూడా కంప్లీట్ చేసేసాం. బట్ స్టిల్ మాకు లొకేషన్ గురించి ఎక్కడ కూడా చూపియలేదు. అండ్ మాకు మెయిల్ కూడా ఏం రాలేదు. మాకు లొకేషన్ ఎలా తెలుసునైతే అడిగారు. గైస్ మీరు బీజీవీ కంప్లీట్ చేసిన టైంలో మీకొక ఫార్మ్ అయితే ఉంటుంది. లైక్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ అనేసి. సో, దాంట్లోనే క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. రైట్ టాప్‌లో మీకైతే మీ లొకేషన్ ఏది అనేసి. సో, మ్యాక్స్ 90-95% ఈ లొకేషనే ఉంటుంది మీకు ట్రైనింగ్ అయితే. వెరీ రేర్ కేసెస్‌లో మాత్రమే లొకేషన్ అయితే చేంజ్ చేస్తారు లాస్ట్ మినిట్‌లో. సో, మీరు ఈ లొకేషన్‌ని మ్యాక్స్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంక లాస్ట్ క్వెషన్ విషయానికొచ్చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. అందుకే లాస్ట్‌లో అయితే పెట్టా. సో, ఈ క్వెషన్ విషయానికొచ్చేస్తే మనకైతే బ్రో మాకాడైతే సెవెంత్, ఎయిత్ సెమిస్టర్ మార్క్ షీట్స్ లేవు. సో, ఎలా అప్‌లోడ్ చేయాలి బీజీవీ ప్రాసెస్‌లో అనైతే అడిగారు. సో, మీ దగ్గర అట్‌లీస్ట్ కాపీస్ అన్నా ఉంటే దాన్నైతే ప్రింట్ తీసుకొని మీ కాలేజీకి వెళ్లి మీ కాలేజ్‌లో స్టాంప్స్ అండ్ సిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసుకొని దాంతో అయితే అప్‌లోడ్ అయితే చేయొచ్చు. సరిపోతుంది. ఇష్యూస్ అయితే ఏమైతే ఉండవు. సో, మాక్సిమం రిపీట్ అయిన అన్ని క్వెషన్స్ అండ్ నన్ను ఇన్‌స్టాలో అడిగిన క్వెషన్స్‌కి ఇంపార్టెంట్ అనిపించింది దాన్ని ఈ వీడియోలో అయితే పెట్టయితే డిస్కస్ అయితే చేసాం. సో, నెక్స్ట్ ఇలాగే కొంతమందయితే వేరే క్వెషన్‌లయితే అడిగారు. సార్ దాన్నయితే దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది. సో, మళ్ళీ మోర్ దెన్ 10 మినిట్స్ అయిపోతుంది. మీకు గూడా ఎక్కువ సేపు చూడలేరు. సో, నాకు కూడా ఎక్కువ సేపు చేసే ఓపిక అయితే లేదు. సో, మెల్లమెల్లగా మళ్ళీ టైం అయితే ఇంక్రీజ్ చేస్తూ వెళ్దాం వీడియోస్‌నయితే. సో, నెక్స్ట్ అయితే కంప్లీట్‌గా ఇంటర్వ్యూ ఐ మీన్ ఈ ఇంటర్న్‌షిప్ ప్రాసెస్‌లో ఎలా ఉంటుంది అనైతే క్వెషన్స్ అయితే కొన్నైతే అడిగారు. దాన్ని కూడా నోట్ చేసుకుని నెక్స్ట్ వీడియో దాని మీదే చేద్దాం. సో, ఈ వీడియో మీకైతే హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఇక్కడి దాకా మీ వీడియో చూసుంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుంటుంది. సో, డెఫినైట్‌లీ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కిందున్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మన ఛానెల్ గ్రో అవ్వడానికి అదైతే హెల్ప్ అవుతుంది. సో, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చింది అంటే సేమ్ ఇలాగే రిలేటెడ్ టు కాక్ డిజైన్ కొన్ని వీడియోస్ అయితే ఇక్కడైతే డిస్‌ప్లే చేస్తున్నా. అవైతే మన ఛానెల్‌లో అయితే ఉన్నాయి. డెఫినైట్‌లీ ఒకసారి చెక్ చేయండి. దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే దొరుకుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.